వరలక్ష్మి అయితే ఆటోలో తను తయారు చేసిన ఫుడ్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో రౌడీలు కారుతో వచ్చి ఆ ఫుడ్ మొత్తాన్ని వాళ్ళ కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి వరలక్ష్మి బీహారీ అంతా ఆపినా సరే వాళ్ళు ఆగకపోయేసరికి వరలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. అసలు ఎవరు ఎందుకు ఇలా చేశారని చెప్పి బాధపడుతూ ఇంటికి వచ్చి అలా కూర్చుంటుంది. అది చూసి నందిని అయితే ఏంటి వదిన ఎందుకు ఇలా బాధపడుతున్నా, ఎందుకు అంత డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి అలా మౌనంగా ఉండడంతో బీహార్ అయితే ఇలా అంటూ ఉంటాడు, మా ఇద్దరం ఫుడ్ని తీసుకొని వెళ్తుంటే ఆ ఫుడ్ని వేరొకరు దొంగలించారు. ఇప్పుడు అక్క కాంట్రాక్ట్ మొత్తం పోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో నందిని అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది వాళ్ళ మీద కాదు, మీ అన్నయ్య మీద. ఇదంతా చేసింది మీ అన్నయ్యే, నాకు అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి ఏంటి వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వరలక్ష్మి అవును ఇదంతా చేయించింది మీరే అని నాకు తెలుసు అని చెప్పి వరలక్ష్మి అంటుంది. అది విని పిల్లలు కూడా షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, share and subscribe.